హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. హీట్ చాప్టర్కి సంబంధించి కొన్ని టాపిక్స్ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, అట్లాగే దానికి సంబంధించి మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. అట్లాగే వాటితో పాటు లేటెంట్ హీట్ అనే వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. విశిష్టోష్ణము, దాని అనువర్తనాలు, మిశ్రమాల పద్ధతి, ఇంకొకటి గుప్తోష్ణము అంటాం. ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణము. ఈ విశిష్టోష్ణము అనేటువంటి కాన్సెప్ట్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే, ఏ సబ్స్టెన్స్ అయినా సరే టెంపరేచర్ రైజ్ చేయాలి అంటే దానికి హీట్ని సప్లై చేయాలి అని మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. అంటే ఒక సబ్స్టెన్స్కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి మనం హీట్ని సప్లై చేయాలి అని చూస్తున్నాం. ఆ సప్లై చేసేటువంటి హీట్ క్వాంటిటీ ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సపోజ్ ఒకటే టెంపరేచర్ని రైజ్ చేయడానికంటే 20 degrees Celsius నుంచి 30 degrees Celsiusకి అంటే 10 degrees సెంటీగ్రేడ్ రైజ్ చేయడానికి ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క రకమైనటువంటి హీట్ క్వాంటిటీని మనం అప్లై చేయాల్సి ఉంటుంది, సప్లై చేయాలి. అంటే రకరకాల పదార్థాలకి ఉష్ణోగ్రత ఒకే రకంగా పెంచడానికైనా సరే, అంటే 10 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచడానికి రకరకాల పదార్థాలకి గ్రహించేటువంటి ఉష్ణ పరిమాణం, అంటే మనం అందించవలసినటువంటి ఉష్ణ పరిమాణం అనేది వేరువేరుగా ఉంటుంది. దీనివల్ల అంటే విశిష్టోష్ణము, ఆ పదార్థాలకు ఉండేటువంటి విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్ వాల్యూని బేస్ చేసుకుని మనకు అక్కడ టెంపరేచర్ రైజ్ చేయడానికి కావాల్సినటువంటి హీట్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 gram of substance by 1 degree centigrade. The amount of heat required అంటే Qతో రిప్రజెంట్ చేస్తాం, టు రైజ్ ది టెంపరేచర్ బై 1 degree centigrade substance of mass 1 gram. The amount of heat required to rise the temperature of 1 gram of substance by 1 degree centigrade is called specific heat. 1 గ్రాము పదార్థం యొక్క ఉష్ణోగ్రతని 1 degree సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసినటువంటి ఉష్ణ పరిమాణాన్ని విశిష్టోష్ణము అని చెబుతాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree Celsius ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. 1 గ్రాము పదార్థం యొక్క ఉష్ణోగ్రతని 1 degree సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసినటువంటి ఉష్ణ పరిమాణాన్ని స్పెసిఫిక్ హీట్ అని చెబుతాం. దాన్ని ఎలా రాస్తామంటే, స్పెసిఫిక్ హీట్ని ఎస్ అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. ఇక్కడ డెల్టా టీ ఎందుకు రాస్తున్నామంటే, టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree సెంటీగ్రేడ్ అంటున్నాం. అంటే 20 దగ్గర ఉన్నదాన్ని 21 చేయడానికి కావచ్చు, లేదు 25 దగ్గర ఉన్నదాన్ని 26 చేయడానికి కావచ్చు. ఎక్కడైనా సరే 1 degree సెల్సియస్ని మనం పెంచడానికి, ఇంక్రీజ్ చేయడానికి ఎంత అమౌంట్ అయితే హీట్ని మనం తీసుకోవాలంటుందో ఆ సబ్స్టెన్స్, దానికి స్పెసిఫిక్ హీట్ అని చెప్తాం. ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఇక్కడ ఈ ఫార్ములా నుంచి అయినా మన డెఫినేషన్ వచ్చు. క్యూ అంటే హీట్ని మనం రిప్రజెంట్ చేయడానికి క్యూ అనేటువంటి లెటర్ను వాడతాం. ఎం అంటే మాస్, డెల్టా టీ అంటే టెంపరేచర్లో డిఫరెన్స్. సో ఇవి 2 యూనిట్స్ అయితే అంటే 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree సెంటీగ్రేడ్ అంటాం. ఇవి 2 యూనిట్ వాల్యూస్ అయితే అక్కడ తీసుకునేటువంటి హీట్ని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అని చూద్దాం. ఈ స్పెసిఫిక్ హీట్ని బేస్ చేసుకునే మనకి ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. వాటర్ మిలాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు మనకి లోపల ఎక్కువసేపు కూలింగ్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసినా సరే, పుచ్చకాయ అనేది ఫ్రిడ్జ్లో నుంచి పెట్టి తీసిన తర్వాత కూలింగ్ అనేది లోపల ఎక్కువసేపు ఉంటుంది. ఎందుకని అంటే దాంట్లో ఉండేటువంటిది ఎక్కువ వాటర్ కంటెంట్ కాబట్టి, వాటర్కి స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ కాబట్టి, విశిష్టోష్ణం అనేది నీటికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. అట్లాగే మనకి
ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కువ ఏరియా దేంతో కవర్ అయ్యింది అంటే ఓషన్స్, మహాసముద్రాలు, సముద్రాలతో కవర్ అయింది, వాటర్ కంటెంట్తో కవర్ అయింది. అందుకనే ఇక్కడ మనకి ఇవి హీట్ స్టోర్స్ అని కూడా వాడతాం. ఉష్ణ నిల్వ పదార్థం, ఉష్ణ రిజర్వాయర్స్ అంటాం. అట్లాగే మనకి ఎందుకని అంటే హీట్ అనేది సన్ నుంచి వచ్చేటువంటి హీట్ని అబ్జార్బ్ చేసుకుని అది ఎక్కువసేపు క్యారీ చేసి ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. డే టైంలో, నైట్ టైంలో ఆ హీట్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటువంటి టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఓషన్స్ అనేవి మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. అది కూడా దీన్ని బేస్ చేసుకుంటే వాటర్కి స్పెసిఫిక్ హీట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాల్యూ దాని ప్రకారం అవి అక్కడ వర్క్ చేస్తుంటాయి. ఇంకొకటి మనకి జనరల్గా డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేటువంటిది ఏంటి అంటే సమోసా అవుటర్ లేయర్ ఏమో తొందరగా కూల్ అవుతుంది, లోపల ఉండేటువంటి స్టఫ్ ఏదైతే ఉంటుందో అంటే కర్రీ పెడతారు కాబట్టి అది ఏదైతే ఉంటుందో అది వేడిగా ఉంటుంది. ఏంటి అంటే సర్ఫేస్ మీద ఉండేటువంటి లేయర్తో కంపేర్ చేస్తే ఇన్నర్గా ఉండేటువంటి స్టఫ్ ఏదైతే ఉందో దానికి స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది లేట్గా కూల్ అవుతుంది. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది టెంపరేచర్ రైజ్ చేయడానికి. అట్లాగే టెంపరేచర్ డౌన్ చేయడానికి కూడా అది ఎక్కువ హీట్ని లాస్ అవ్వాలి కాబట్టి మనకు అక్కడ ఏంటి అంటే ఆ స్పెసిఫిక్ హీట్ అనే దాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి అప్లికేషన్స్ అనే వాటిని మనం చూడొచ్చు. సో ఇది స్పెసిఫిక్ హీట్కి సంబంధించి దానికి ఉండేటువంటి డిఫరెంట్ అప్లికేషన్స్ అవ్వచ్చు. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏం రాస్తామంటే S=Q/m×ΔT. Q అనేదేమో అమౌంట్ ఆఫ్ హీట్ అంటున్నాం, M అంటే మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ 1 గ్రామ్ అవ్వాలి, ΔT అనేది టెంపరేచర్ రైజ్ అనేది 1 డిగ్రీ సెల్సియస్ అవ్వాలి. సో ఇది స్పెసిఫిక్ హీట్కి సంబంధించి. ఈ స్పెసిఫిక్ హీట్ని బేస్ చేసుకుని మనకి తర్వాత మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే అదేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మెథడ్ ఆఫ్ మిక్చర్స్, మిశ్రమాల పద్ధతి. ఇదేంటి అంటే మనకి టైటిల్లోనే ఉంది మిక్చర్స్ అని. మిశ్రమాలు అంటే ఏవైనా సరే 2 సబ్స్టెన్స్ని మనం మిక్స్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే అది స్పెసిఫిక్ హీట్ని బేస్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే 2 సబ్స్టెన్సెస్ ఎలా ఉండాలి అంటే ఒక సబ్స్టెన్స్ టెంపరేచర్ ఏమో మ్యాక్సిమం ఉండాలంటే హయ్యర్ వాల్యూ ఉండాలి, ఇంకో సబ్స్టెన్స్ ఏమో లోయర్ వాల్యూ ఉండాలి. అంటే ఒకటేమో హాట్ సబ్స్టెన్స్ అయి ఉండాలి, ఇంకోటేమో కోల్డ్ సబ్స్టెన్స్ అయితే, ఒకటేమో అధిక ఉష్ణోగ్రత అంటే వేడిగా ఉండేటువంటిది, ఒకటేమో చల్లగా ఉండేటువంటి పదార్థాలు అయితే ఆ రెండింటినీ మిక్స్ చేసినప్పుడు టెంపరేచర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే మనం మిక్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిజల్టెంట్ మిక్చర్ రెండు కలిపిన తర్వాత వచ్చేటువంటి మిశ్రమానికి ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అంటే దేని బేస్ చేసి చెప్తామంటే ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేటువంటి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఎట్లాగంటే ఇక్కడ మనకి ఎక్కడైనా సరే 2 సబ్స్టెన్స్ని మనం మిక్స్ చేసేటప్పుడు ఒకటేమో హాట్ సబ్స్టెన్స్ అంటున్నాం, ఇంకోటేమో కోల్డ్ సబ్స్టెన్స్ అంటున్నాం. ఒకటేమో వేడిగా ఉంది, ఒకటి చల్లగా ఉంది. కాబట్టి ఈ రెండింటినీ మనం మిక్స్ చేస్తే ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే హాట్గా ఉండేటువంటి బాడీ సబ్స్టెన్స్ ఏమో హీట్ని లాస్ అవుతుంది, కోల్డ్గా ఉండేటువంటి బాడీ ఏమో హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. వేడిగా ఉండేదేమో ఉష్ణాన్ని కోల్పోతుంది, చల్లగా ఉండేదేమో ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇవి రెండూ కలిసేటప్పుడు అక్కడ హాట్గా ఉండేటువంటి బాడీ ఎంత లాస్ అయిందో కోల్డ్గా ఉండేటువంటి బాడీ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. వేడిగా ఉన్న వస్తువు ఎంతైతే ఉష్ణాన్ని కోల్పోయిందో చల్లగా ఉన్నటువంటి వస్తువు అంతే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అని చెప్తాం. మిశ్రమాల పద్ధతి నియమం ఇదేంటి అంటే దేన్ని బేస్ చేసుకుని చెప్తామంటే ఎంత లాస్ అయ్యిందో ఖచ్చితంగా అంత రెండో బాడీ గెయిన్ చేస్తుంది. అంటే హాట్ సబ్స్టెన్స్ బాడీ అవ్వచ్చు, సబ్స్టెన్స్ అవ్వచ్చు, ఏవైనా సరే రెండు థర్మల్ కాంటాక్ట్లోకి తీసుకొచ్చినప్పుడు మనం థర్మల్ ఈక్విలిబ్రియం అని చదివాం ఇంతకుముందు, ఉష్ణ సమతా స్థితి. దాన్నే బేస్ చేసుకుని ఇక్కడ మనకి హాట్ సబ్స్టెన్స్ ఏమో హీట్ని లాస్ అవుతుంది, కోల్డ్ సబ్స్టెన్స్ ఏమో హీట్ని గెయిన్ చేస్తుంది. సో ఈ ఎంతైతే లాస్ అవుతుందో ఇది అంత గెయిన్ చేస్తుంది. సో ఈక్వల్గా అయ్యేంత వరకు ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటాం. సరే, ఈ మెథడ్ ఆఫ్ మిక్చర్స్కి సంబంధించి ఫార్ములా ఒకటి మనం డిరైవ్ చేసుకోవచ్చు. అది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది రిజల్టెంట్ టెంపరేచర్కి సంబంధించి అంటే రెండు సబ్స్టెన్స్ని మనం మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్కి సంబంధించి ఫార్ములా ఏమొస్తుంది అంటే T = m1T1 + m2T2 / m1 + m2 అని రాస్తున్నాం.
అంటే టూ సబ్స్టెన్స్ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ సబ్స్టెన్స్ మాస్ ఏమో m1, దాని టెంపరేచర్ T1. సెకండ్ సబ్స్టెన్స్ మాస్ m2, దాని టెంపరేచర్ T2 అయితే రిజల్టెంట్ టెంపరేచర్ ఆ రెండింటిని మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ సబ్స్టెన్స్ అంటే మిక్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే మనం ఈ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇవి రెండు సేమ్ బాడీస్ అయితే రెండు ఒకటే టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అయినప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనం రిజల్టెంట్ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చేస్తే ఏ సబ్స్టెన్స్ అయినా సరే M1 T1 అది హాట్ సబ్స్టెన్స్ అవ్వచ్చు, కోల్డ్ సబ్స్టెన్స్ దేనికైనా సరే ఒకదానికేమో M1 T1 అని తీసుకుంటాం, రెండో దానికేమో M2 T2 అని తీసుకుంటాం. ఈ సబ్స్టిట్యూషన్లో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండు సబ్స్టెన్స్ మాసెస్ ఈక్వల్ అయితే రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే అప్పుడు ఇక్కడ మాస్ అనేది సేమ్గా ఉంటాయి. అంటే రెండు కూడా ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే రిజల్టెంట్ టెంపరేచర్ అనేది యావరేజ్ ఆఫ్ ది టెంపరేచర్స్ ఆఫ్ ది టూ సబ్స్టెన్సెస్ అవుతుంది. అంటే దీని సింప్లిఫికేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే రెండు సబ్స్టెన్సెస్ ఈక్వల్ అంటున్నాం కాబట్టి మాస్ క్వాంటిటీ ఈక్వల్ కాబట్టి రెండు ప్లేస్లోనూ m తీసుకుంటాను. ఇక్కడ mని కామన్ తీసి రాసుకోవచ్చు, T1 + T2 అవుతుంది బై ఇక్కడ కూడా m కాబట్టి m + m అంటే 2m అవుతుంది. m క్యాన్సిల్ అయిపోతే మనకి రిజల్టెంట్ టెంపరేచర్ ఏమవుతుంది అంటే యావరేజ్ ఆఫ్ ది టూ టెంపరేచర్స్ ఆఫ్ ది టూ సబ్స్టెన్సెస్ మనం తీసుకున్నటువంటి మిక్చర్లో యాడ్ చేసినటువంటి టూ సబ్స్టెన్సెస్ యావరేజ్ టెంపరేచర్ మనకి మెథడ్ ఆఫ్ మిక్సర్స్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసినా సరే అదే వస్తుంది. అంటే మనకి ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా సరే క్వశ్చన్స్లో వచ్చేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సబ్స్టెన్సెస్ మాసెస్ ఈక్వల్ మాస్ అని ఇచ్చినప్పుడు మాస్ వాల్యూ ఇవ్వలేదు అని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈక్వల్ మాసెస్ అని ఇచ్చారు అంటే డైరెక్ట్గా మనం యావరేజ్ ఆఫ్ ది టెంపరేచర్స్ క్యాలిక్యులేట్ చేసుకుని చేసేసుకోవచ్చు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్కి సంబంధించి మనం మిక్స్చర్ని టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ విధంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ లేటెంట్ హీట్, గుప్తోష్ణము అంటారు. ఇక్కడ ఏంటి అంటే దీంట్లో మళ్ళీ టూ టైప్స్గా చెప్తాం లేటెంట్ హీట్ అనేదని. ఇక్కడ మనం గుప్తోష్ణము అంటున్నాం అంటే తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే గుప్త అంటే దాగి ఉన్నది అని అర్థం. దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. అంటే ఇది ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఎందుకని రెండు టైప్స్ చెబుతున్నాము అంటే ఇక్కడ మనకి లేటెంట్ హీట్ అనేదాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఒకటి చెప్తాం. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఒకటి, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఒకటి, బాష్పీభవన గుప్తోష్ణము అంటాం. అట్లాగే రెండోది ఏంటి అంటే ద్రవీభవన గుప్తోష్ణము అని చూద్దాం. ఇక్కడ మనకి ప్రతి సబ్స్టెన్స్ కూడా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారేటప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే టెంపరేచర్ అనేది రైజ్ అవ్వకుండా మనం సప్లై చేసేటువంటి హీట్ ఎనర్జీ దేనికి యూజ్ అవుతుంది అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ అవ్వచ్చు, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ అవ్వచ్చు, ఘనస్థితి నుంచి ద్రవస్థితి కానీ ద్రవస్థితి నుంచి వాయుస్థితిలో కానీ ఒక పదార్థం మారేటప్పుడు ఉష్ణోగ్రత మారకుండా ఆ ఉష్ణోగ్రత వద్దే స్థిర ఉష్ణోగ్రత వద్దే ఉంటూ మనకి పదార్థ స్థితి అనేది మారుతుంది. అలా మారటానికి ఉపయోగపడేటువంటి ఉష్ణాన్ని మనం లేటెంట్ హీట్ అని చెప్తాం. గుప్తోష్ణము అది రెండు రకాలుగా చెప్తాం. ఒకటి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, రెండోది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ బాష్పీభవన గుప్తోష్ణము అనేది ఏంటి అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద పదార్థము ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడానికి కావలసిన ఉష్ణ పరిమాణాన్ని బాష్పీభవన గుప్తోష్ణము అంటాము. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ది సబ్స్టెన్స్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అంటే ఇక్కడ మనం కాన్స్టెంట్ టెంపరేచర్ స్థిర ఉష్ణోగ్రత వద్ద అనేటువంటి పాయింట్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి
సబ్స్టెన్స్ అనేది చేంజ్ అవ్వడానికి ఎంతైతే హీట్ని తీసుకుంటుందో ఆ హీట్ని లేటెంట్ హీట్ అంటున్నాం. అక్కడ జరిగేటువంటి లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ కన్వర్ట్ అయితే దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అని, అట్లాగే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కన్వర్ట్ అయినట్టయితే దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్తాం. అంటే పదార్థము ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారుతుంటేనేమో దాన్ని బాష్పీభవన గుప్తోష్ణము అని, అట్లాగే పదార్థము ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారుతుంటే దాన్ని ద్రవీభవన గుప్తోష్ణము అని చెప్తాము. ఇది గుప్తోష్ణానికి సంబంధించి. ఇదేంటి అంటే ఇక్కడ దీన్ని ఎల్ అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఒక్కొక్క సబ్స్టెన్స్కి దీని వాల్యూ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ప్రతి సబ్స్టెన్స్ కూడా మనకి రెండు కన్వర్షన్ జరగవచ్చు. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్. ఈ వాల్యూస్ అనేది లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ వాల్యూ అవ్వచ్చు, అట్లాగే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వాల్యూ అవ్వచ్చు. ప్రతి సబ్స్టెన్స్కి కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే పదార్థం ఒక స్థితి నుంచి మరో స్థితికి మారేటప్పుడు దానికి ఉండేటువంటి బాష్పీభవన గుప్తోష్ణము, ద్రవీభవన గుప్తోష్ణం విలువల ఆధారంగా అది ఎంత ఉష్ణాన్ని గ్రహిస్తాయి అనేటువంటిది మనకు అక్కడ తెలుస్తుంది. అంటే కొన్ని పదార్థాలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి, కొన్ని ఏమో తక్కువ ఉష్ణం వల్లే స్థితి మార్పు అనేది జరుగుతుంది. ఏదైనా సరే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేటువంటి పాయింట్ మాత్రం మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. స్థిర ఉష్ణోగ్రత వద్ద అక్కడ ఉష్ణోగ్రత అనేది మారదు. ఉష్ణోగ్రత మారకుండా కేవలం స్థితి మార్పు, చేంజ్ ఆఫ్ స్టేట్కి మాత్రమే ఈ హీట్ మొత్తం కూడా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని లేటెంట్ హీట్ అని చెప్తాం. ఇది లేటెంట్ హీట్కి సంబంధించి. దీన్ని బేస్ చేసి కూడా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.